నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో వారంలో చివరి రోజు. సో నిన్న చివరిలో లాభాలు స్వీకరించడంతో కొద్దిగా స్టాక్ మార్కెట్స్ నష్టాల్లో క్లోజ్ అయ్యాయి. అయితే ఈరోజు సెన్సెక్స్ అలాగే నిఫ్టీ కూడా ఏంటంటే ప్రస్తుతం అయితే పాజిటివ్గానే ఉంది, నెగిటివ్ అయితే ఏమీ లేదు. 24 పాయింట్స్ సెన్సెక్స్ 24 పాయింట్స్ ప్లస్ ఉంది. అలాగే ఏంటంటే నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ 3 పాయింట్స్ ప్లస్ ఉంది. అలాగేంటంటే అదర్వైజ్ ఏం ప్రాబ్లం లేదు, బ్యాంక్ నిఫ్టీ కూడా బాగానే ఉండింది. అయితే ఏంటంటే ఈ 4-5 గంటల్లో ఏం జరగబోతోంది ఏంటి అనేది మనం ఇప్పుడు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే ఎక్స్పర్ట్స్తో మాట్లాడి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకుముందు మీకు తెలుసు కదా, సో ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద మనకి 2 నెంబర్స్ స్క్రోల్ అవుతుంటాయి. ఆ 2 నెంబర్స్కి మీరు కాల్ చేసి ఈనాడు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్తో మాట్లాడి సలహాలు సూచనలు స్వీకరించవచ్చు. అలాగే ఆ స్పెషల్ గెస్ట్ నెంబర్ కూడా ఇక్కడ స్క్రోల్ అవుతూ ఉంటుంది. సో ఏంటంటే ఆ స్పెషల్ గెస్ట్తో కూడా మీరు హైదరాబాద్ వాస్తవ్యులైనా ఇరు తెలుగు రాష్ట్రాలైనా ఎక్కడైనా సరే మీకు ఇంట్రెస్ట్ ఉండి మీకు కావాలి అనుకుంటే తప్పనిసరిగా వారిని మీరు సంప్రదించవచ్చు. వారి దగ్గర మీరు సలహాలు సూచనలు తీసుకోవచ్చు. అయితే ఇది కేవలం సూచన ప్రైమ్ లైన్. సో మరి ఈరోజు స్పెషల్ గెస్ట్ని మీకు పరిచయం చేయబోతున్నాను. సార్ గుడ్ మార్నింగ్, మేఘా వెంకట్ గారు. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. ఎస్ సార్. సార్ వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, ఎస్ సార్. సార్ మరి నిన్న సార్ లాస్ట్లో ఏంటంటే కొద్దిగా నష్టాల్లో ఉండింది. ప్రస్తుతం ఏంటంటే స్టాక్ మార్కెట్ మామూలుగా ఏమీ ఇబ్బంది ఏం లేకుండా ఉందండి. సో అందుకని సార్, సార్ దీని మీద ఈరోజు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే అందరికీ ఇది చేద్దాము. సో అంతకుముందు సార్ మనం ఒక కాలర్ని తీసుకుందాము. సార్ గుడ్ మార్నింగ్ మేడం, శ్రీదేవి గారు హైదరాబాద్ నుండి. వెంకట గారితో మాట్లాడమ్మా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. బిఎల్ కానీ బిహెచ్ఎల్ కానీ కొనొచ్చు అండి. ఇవాళ న్యూస్ వచ్చింది కదా, ఇది 1 lakh crores తీసుకోవచ్చండి. బిఎల్ అండ్ బిహెచ్ఎల్ రెండు కూడా మంచి కంపెనీసే, రెండు కూడా లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే కంపెనీసే. అయితే కొంచెం బాగా పెరిగిపోయింది బిఎల్. అయితే అక్యూములేషన్ అనేది స్టార్ట్ చేయండి. బిఎల్లో కొంచెం కిందకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ యాడ్ చేసుకునేటట్లుగా మీరు ప్రయత్నం చేయండి. బిహెచ్ఎల్ అయితే ఆల్రెడీ మనకి మంచి బయింగ్ జోన్లోనే ఉంది. ప్రస్తుతం ఈరోజు కూడా 262.35లో ప్రస్తుతం ట్రేడింగ్ అవుతుంది. సో రెండు కూడా మంచివేనండి. బిహెచ్ఎల్లో అయితే ఇప్పటి నుంచే మీరు బయింగ్ చేయొచ్చు. బిఈఎల్లో మాత్రం, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో మాత్రం అక్యూములేషన్ స్టార్ట్ చేయండి. అంటే మీరు ఒక 10 స్టాక్స్ కొందాం అనుకుంటే ఇప్పుడు 5 కొనండి, కొంచెం కిందకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో 5 కొనండి. సో అది శ్రీదేవి గారు సూచన అండి సార్. సార్ అంటే ఏంటంటే నిన్న ఆల్రెడీ లాభాలు స్వీకరించడానికి కొంత డల్గా ఉంది కదా, మరి ఈరోజు ఎట్లా ఉండబోతుంది సార్? ఈరోజు మార్కెట్లు కొంచెం అంటే నిన్నట్లాగానే కొద్దిగా డల్గానే ఉండడానికి ఎక్కువ ఛాన్సులు ఉన్నాయండి. ముఖ్యంగా ఈరోజు మనకి ఏం వారం మీకు తెలిసిందే, ఫ్రైడే. సో ఫ్రైడే అంటే ఫ్రై చేయడానికి రెడీగా ఉంటుంది మార్కెట్ సాధారణంగా ఫ్రైడేస్ లో. బాగుంది. ఓకే ఓకే. కాబట్టి మనకి ఈ రోజు కూడా కొద్దిగా మనకి అంటే అప్ అండ్ డౌన్, పైకి కిందకి వెళ్తా కొంచెం ట్రేడింగ్ చేసే వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఎక్కువ ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయండి. అయితే నిఫ్టీ పరంగా చూసుకుంటే మనకి 25,350 దగ్గర మేజర్ గా సపోర్ట్ జోన్ అయితే కనిపిస్తుంది ఈ రోజు వరకు. అప్ సైడ్ వచ్చేసి 25,550 అండి. కింద 25,350, పైనేమో 25,550 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. ఈ మధ్యలోనే ఎక్కువ ట్రేడ్ అవడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. 25,350 కనుక బ్రేక్ అయిందంటే మాత్రం కిందకు వచ్చేస్తుందండి. దగ్గరగా 25,150 వరకు కూడా రావడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఓకే, ఒక 150 పాయింట్లు తగ్గే అవకాశం ఉండింది అప్పటికి, ఇంకా అలా ఉంటే. ఎస్ రైట్ అండి. సార్ మనం కారణం తీసుకుందాం సార్. సుదర్శనాచారి గారు సిద్దిపేట నుండి. నమస్తే సార్. సార్ నమస్కారం సార్. మోతే సార్, వెంకట్ సార్, మీ ఇద్దరిని చూస్తుంటే కృష్ణార్జునుల లాగా కనబడుతున్నారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. సార్ వెంకట్ సార్, నాకు ప్రధానమైనటువంటి ఒక సాధారణమైన క్వశ్చన్ సార్. ఇప్పుడు ఒక స్టాక్ లో ఎప్పుడు ఎంటర్ కావాలి, ఎప్పుడు ఎగ్జిట్ కావాలి, తర్వాత దీనికి రెసిస్టెన్స్ ఎక్కడుంది, సపోర్ట్ ఎక్కడుంది, తర్వాత ఆప్షన్స్ ఇట్లా ఇవి మేము నేర్చుకోవాలి అంటే మాకేమో ఇంగ్లీష్ అంతంత మాత్రమే. మరి ఏవైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ హైదరాబాద్ లో ఎక్కడ ఉన్నాయి, మరి ఎట్లా కొద్దిగా ఒక్క శ్రమ అనుకోకుండా ఒక 2 నిమిషాల్లో చెప్పండి సార్ ప్లీజ్. స్క్రీన్ మీద నా పర్సనల్ నెంబర్ కనిపిస్తుందండి, దానికి మీరు వాట్సాప్ లో మెసేజ్ చేయండి, నేను సమాధానం చెప్పగలుగుతాను. ఎందుకంటే 1 నిమిషంలో చెప్పేది కాదు కాబట్టి. సార్ అలాగే సార్, సుదర్శనాచారి గారు మీ నెంబర్ ఒకసారి మాకు చెప్పండి. చెప్తే ఏంటంటే నెంబర్కి నేను కూడా ఏంటంటే సార్ నెంబర్ మీకు వాట్సాప్ చేస్తాను సార్. సరే సార్, మీరు తర్వాత ఏంటంటే మాకు అక్కడ మా డెస్క్కి చెప్పండి మీ నెంబర్కి చెప్తే ఏంటంటే తప్పనిసరిగా నెంబర్ తీసుకుని వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తారు సార్. సార్ థ్యాంక్ యూ సార్. సార్ మరి నాగార్జున గారు కుక్కటిపల్లి నుండి. సార్
గుడ్ మార్నింగ్ సార్ మూర్తి గారు. గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్ వెంకట గారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ లాయిడ్ ఇంజనీరింగ్ నేను హోల్డ్ చేస్తున్నాను అరౌండ్ 60 రూపీస్ లో. అది హోల్డ్ చేయొచ్చా లేదంటే ప్రాఫిట్ బుక్ చేయొచ్చా ఒకటి సార్. ఇంకోటి జేఎం ఫైనాన్షియల్ ఎక్కడ బై చేయాలి సార్? జేఎం ఫైనాన్షియల్స్ అండ్ ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్ బయింగ్ ప్రైస్ సార్. ఓకే, లాయిడ్ ఇంజనీరింగ్ ఎంతలో తీసుకున్నారండి? వారి కాదు సార్, లాయిడ్ ఇంజనీరింగ్. లాయిడ్ ఇంజనీరింగ్ ఇవ్వనండి. లాయిడ్ ఇంజనీరింగే ఎంతలో తీసుకున్నారు? 60 సార్. 60 హోల్డ్ చేయండి, ఇంకా పెరుగుతుంది. మనకి ఈ 80 దగ్గర 79.5 80 మధ్యలో మేజర్గా రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఇది బ్రేక్ అయిందంటే మాత్రం పైకి వెళ్ళిపోతుందండి, అప్ టు 90 వరకు వెళుతుందండి. హోల్డ్ చేయండి సార్. ఈరోజు కూడా చిన్న పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. మనకి ఈ లెవెల్లో కొంచెం వాచ్ చేస్తూ ఉండండి. 79.5 పైన ఈ రోజు కనుక క్లోజ్ అయిందంటే మాత్రం మీరు దీన్ని హోల్డ్ చేసుకోవచ్చు. అప్ టు 90 వరకు హోల్డ్ చేయండి. రైట్. సెకండ్ స్టాక్ అండి నాగార్జున గారు, సెకండ్ ధ్యానం ఉందా? జేఎం ఫైనాన్షియల్స్ అండ్ ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్ బయింగ్ ప్రైస్ సార్. రెండు బయింగ్ ప్రైస్ అండి. జేఎం ఫైనాన్షియల్స్ వచ్చేసి మనకి 163.98లో కరెంట్ ప్రైస్లో ట్రేడ్ అవుతుందండి. ఈ రోజు కనుక మీకు 169 పైన క్లోజ్ అయితే జేఎం ఫైనాన్షియల్స్ ఈరోజు వెయిట్ చేయండి. 169 పైన కనుక క్లోజ్ అయితే మాత్రం ఎంట్రీ ప్లాన్ చేయండి. అదర్వైజ్ ఇక్కడ నుంచి కొంచెం మళ్ళీ ప్రాఫిట్ బుక్ చేసుకుని కిందకి దాదాపుగా 150 వరకు రావడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. సో అది నాగార్జున గారు సూచన. సో మరో కాలర్ లైన్లో ఉన్నారండి. నరేష్ గారు, గుడ్ మార్నింగ్, హైదరాబాద్ నుండి. గుడ్ మార్నింగ్ సార్. వెంకట గారు సార్ మాట్లాడండి. సార్ వెంకట్ గారు. సార్ గుడ్ మార్నింగ్ అండి. హలో సార్, నా అక్కడ హెచ్ఎంఏ అగ్రో ఇండస్ట్రీ స్టాక్స్ ఒక 9,000 స్టాక్స్ ఉన్నాయి సార్. 50 మేన యావరేజ్ ప్రైస్. ఓకే, అవి 1 year నుంచి హోల్డ్ చేస్తాను. నా ప్రైస్ రావట్లేదు, డైలీ డౌన్ సైడ్ అవుతుంది. ఉండాలా, ఎగ్జిట్ అవ్వాలా, అసలు దాని ఫ్యూచర్ ఏందని. సార్ మీరు లాస్ట్ టైం కూడా కాల్ చేసినట్లున్నారు హెచ్ఎంఏ అగ్రో గురించి. అవును సార్, కాల్ చేశాను సార్ లాస్ట్ టైం కూడా. ఇది హెచ్ఎంఏ అగ్రో అప్పుడు కూడా మనం చెప్పుకున్నది ఏంటంటే ఇంకా డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందండి, ఇంకా కిందకి రావడానికి ఛాన్సెస్ ఉంది అని చెప్పుకున్నాం. అప్పటి నుంచి కూడా మనం చెప్పుకున్న తర్వాత నుంచి కూడా అది కిందకి పడతానే ఉంది. ఇది ఎగ్జిట్ అయిపోయే స్టాక్ అండి. కాకపోతే ఇప్పుడు నేను ఎగ్జిట్ చెప్పాలంటే నాకే బాధగా ఉంది, ఎందుకంటే చాలా లాస్ అయిపోతారు మీరు. కొద్దిగా వెయిట్ చేద్దామండి. ఏదైనా సరే ఇది 36 రూపాయలు దాటి పైకి వెళితేనే మళ్ళీ దీన్ని యావరేజ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. 36 రూపాయలు దాటి పైకి వెళ్ళినప్పుడు ఒకసారి యావరేజ్ చేస్తే మన యావరేజ్ ప్రైస్ కిందకు వస్తుంది. అప్పుడు కొద్దిగా పెరగంగానే అంటే చిన్న స్పైక్స్ వస్తూ ఉంటాయి, న్యూస్ వచ్చి ఆ టైంలో ఎగ్జిట్ అయిపోదామండి. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, ఏం చేయొద్దు. యావరేజ్లు కూడా ఇప్పుడు ఏమీ చేయొద్దు. రైట్ సార్. ప్రస్తుతం రైట్ నరేష్ గారు, అదేంటి సూచన సార్. సో సార్, అంటే ఈరోజు జనరల్గా ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో జనరల్గా మనం ఎలాగ ముందుకు వెళ్ళవలసి వస్తుంది సార్ స్టాక్ ఎక్స్చేంజ్, స్టాక్ మార్కెట్లో? ఇప్పుడు అనే కాదండి, ఎప్పుడైనా కూడా మనం ఆ టైంలో ఉన్న ట్రెండింగ్ సెక్టార్స్ ప్రతి సంవత్సరం కూడా ఏంటి అంటే ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క సెక్టర్ బాగా ట్రెండింగ్ లో ఉంటుందండి. ఒక సంవత్సరం రైల్వే స్టాక్స్ ఉంటాయి, ఒక సంవత్సరం డిఫెన్స్ స్టాక్స్ ఉంటాయి, ఒక సంవత్సరం ఫార్మా స్టాక్స్ ఉంటాయి. సో ఏ సంవత్సరంలో ఏ స్టాక్స్ ట్రెండింగ్ గా ఉంటాయి అనేది మనకి ఫస్ట్ 1 or 2 months అబ్జర్వ్ చేస్తే ఒక ఐడియా వచ్చేస్తుంది. ఓకే సార్. ఆ సెక్టర్ లో ఆ స్టాక్స్ పెరుగుతూ ఉంటాయి కాబట్టి మనకు అది ఒక ఐడియా వచ్చేస్తుంది. సార్ ఆ టైంలో మనం ఆ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ అంటే ఆ సెక్టార్ లో ఏవైతే స్టాక్స్ ఇంకా పెరక్కోకుండా కొంచెం స్తబ్దుగా కిందే ఉంటాయి అలాంటి స్టాక్స్ మనం చూసుకోవాలండి. ఎస్ సార్, ఎస్ సార్. కొన్ని ముందేం చేస్తాయి ఏంటంటే ప్రతి సెక్టర్ లో కూడా కొన్ని స్టాక్స్ ముందు పరిగెడతాయి అనమాట. ఓకే. సో పరిగెట్టకుండా కొంచెం స్లోగా వెనకాల ఉండే స్టాక్స్ మనం అబ్జర్వ్ చేయాలి. వాటిల్లో ఒక్కసారి ఫండమెంటల్స్ చెక్ చేసుకోవాలి. ఫండమెంటల్గా అవి స్ట్రాంగ్గా ఉండి ఇంకా ట్రెండ్ స్టార్ట్ అవ్వట్లేదు అని అనుకున్నప్పుడు మనం ఆ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలండి. ఓకే సార్, సరే సార్. సార్ మళ్ళీ మనం ఇక్కడ మాట్లాడుకుందాము సార్. మరో కాలం లైన్లో తీసుకుందామండి. కొండయ్య గారు విజయనగరం నుండి. నమస్తే కొండయ్య గారు. కాల్ డ్రాప్ అయినట్టుందండి. ఓకే సార్. సరే, టీవీ సౌండ్ కొద్దిగా దయచేసి తక్కువ చేయండి ప్రేక్షకులు, అప్పుడే ఏంటంటే కాల్ మీకు డ్రాప్ కాకుండా ఉంటుంది. సో తప్పనిసరిగా అలాగేంటంటే మన వెంకట్ గారి నెంబర్ కూడా ఏంటంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది చూడండి. ఒకవేళ మీరు సలహాలు సూచనలు తీసుకోవాలంటే మీ ఇష్ట ప్రకారం వారిని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. దాంట్లో ఏంటంటే ఎనలిస్ట్ అని నెంబర్ వస్తూ ఉంటుంది, దయచేసి చూడండి. సో సార్, ఓకే. సో సార్, అంటే ఈ ట్రెండింగ్ దాంట్లో ఈ వారంలో లేదంటే ఈ నెలలో ఎలా ఉండకపోతున్నాయి సార్? అంటే ఇంకా మనకి రిజల్ట్స్ కూడా వచ్చేది ఉంది. అట్లా మూమెంట్లో ఎలాంటివి జనరల్గా ఉండే అవకాశాలు ఉన్నాయి? రైట్ సార్. మూర్తి గారు, మనం మొన్న మండే రోజున ప్రోగ్రాంలో కూడా మనం చెప్పుకున్నది ఏంటంటే జూలై మంత్ ఫస్ట్ హాఫ్ ఒక రకంగా ఉంటుంది, సెకండ్ హాఫ్ ఇంకో రకంగా ఉంటుందని కూడా చెప్పుకున్నాం. అవును సార్.
సో సో సెకండ్ హాఫ్ నుంచి కూడా మనకి ఆటో సెక్టార్, అలాగే టెలికామ్, ఐటీ సెక్టార్. టెలికామ్, ఐటీ సెక్టార్ సాధారణంగా ట్యాండమ్గా వెళ్తూ ఉంటాయి. సో ఆటో సెక్టార్ అండ్ టెలికామ్, ఐటీ సెక్టార్ ఈ మూడు కూడా సెకండ్ హాఫ్ నుంచి కొంచెం బుల్లిష్గా ఉండడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. సార్ సో ఆటోకి సంబంధించిన రీసెంట్గా సేల్స్ కూడా వచ్చినాయి. ఆ సేల్స్లో మనకి మహీంద్రా అండ్ మహీంద్రా, అలాగే 4 వీలర్స్ మహీంద్రా అండ్ మహీంద్రా అండ్ 2 వీలర్స్లో టీవీఎస్ మోటార్స్కి సేల్స్ అయితే చాలా బాగా వచ్చినాయి. సార్ అంటే మోర్ దెన్ 20% వృద్ధి అయితే చూపించినాయి. సో ఈ సెకండ్ వీక్ నుంచి కూడా ఈ ఆటో సెక్టార్కి సంబంధించి ఏవైతే ఈ స్టాక్స్ మనం చెప్పుకుంటున్నాం ఇవి బాగా పెరగడానికి ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయండి. అలాగే ఐటీ సెక్టార్ కూడా మనకి, సార్. ఎందుకంటే ఇప్పుడు వారు ట్రంప్ టారిఫ్స్ అనేవి ఈ రోజు నుంచి ఫ్రైడే ఎస్ సార్ ఈ రోజు నుంచి కూడా సెలెక్టెడ్ కంట్రీస్కి ముందే మనం పంపిస్తాము టారిఫ్స్ ఏవైతే ఉంటాయో అని చెప్పి చెప్తున్నారు. అఫ్ కోర్స్ మన ఇండియాకి అయితే ప్రస్తుతం ద్వైపాక్షిక చర్చలు జరుగుతున్నాయి కాబట్టి అక్కడ ప్రస్తుతానికి వారు పంపించకపోవచ్చు, కానీ చర్చలు జరుగుతున్నాయి కాబట్టి. బట్ ఏదైనా వారు డెడ్ లైన్ అయితే మనకి 8-9 తారీఖుల వరకు డెడ్ లైన్ అయితే ఇచ్చారు. ఎస్ సార్ ఈ లోపల మనం వారితో టారిఫ్లు అనేవి డీల్ కుదిరించుకోవాలి. అయితే చాలా ఆశాజనకంగానే జరుగుతున్నాయి అని చెప్పేసి ఇరు వర్గాలు కూడా చెప్పడం జరిగింది. అవునవును సార్, వార్తలు చూస్తున్నాం. మినీ డీల్ అనేది అయితే ప్రస్తుతానికి అయితే సాధ్యమే అన్నట్లుగానే ప్రస్తుత వార్తలు అయితే మనకి తెలుస్తున్నాయి. రైట్. కాబట్టి వెంకట గారు, ఈ టారిఫ్ల దగ్గర ఒకసారి మనం మాట్లాడదాం. వెంకట గారు, ఈ టారిఫ్ల దగ్గర మళ్ళీ ఏంటంటే ప్రేక్షకులు చాలా ఉపయోగం, మీరు చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు. సో సార్, అంతకుముందు మనం కాలర్ తీసుకున్నాం సాంబశివరావు గారు గుంటూరు నుండి. గుడ్ మార్నింగ్ సాంబశివరావు గారు. నమస్తే సార్. సార్ వెంకట గారితో మాట్లాడండి సార్. నమస్తే వెంకట గారు. నమస్తే అండి. ఐఓఎల్ కెమికల్ 1100 ఉన్నాయండి. అవి ఉంచాలా తీసేయాలంటే ఎంతలో ఉన్నాయన్నారు? 100 ఉన్నాయా? ఎప్పుడండి? మొన్న 1 జూలై తీసుకున్నారా? కాదండి, తీసుకొని చాలా అవుతుంది. ఓకే ఓకే, అంటే మీరు లాస్ట్ ఇయర్ అక్టోబర్ అట్లా తీసుకుని ఉంటారు, సెప్టెంబర్లో అట్లా. అవునండి. అయితే కరెక్ట్గా 100 అనేది ఏదైతే ఉందో మ్యాజిక్ ఫిగర్ రౌండ్ నెంబరు, అదే మేజర్గా రెసిస్టెన్స్ అయిందండి. మొన్న జూలై 1వ తారీఖు కూడా దాదాపుగా అక్కడి వరకే వచ్చింది, 99 రూపాయల 90 పైసల వరకు వచ్చి ఆ మ్యాజిక్ ఫిగర్ని బ్రేక్ చేయలేక మళ్ళీ కిందకు వచ్చేస్తోందండి. కాకపోతే మీరు చాలా రోజుల నుంచి వెయిట్ చేశారు కాబట్టి ఇంకొన్ని రోజులు ఓపిక పడితే మనకే 91 దగ్గర మేజర్గా సపోర్ట్ కనిపిస్తుంది. ఈరోజు చిన్న పాజిటివ్గా, కొంచెం స్లైట్ పాజిటివ్గా ట్రేడ్ అవడానికి అయితే ఛాన్స్ కనిపిస్తుంది. ఎండింగ్కి ఏమన్నా నెగిటివ్గా వచ్చినా కూడా మనం ఆశ్చర్యపోకర్లేదు. అయితే 91 దగ్గర మీరు అది హోల్డ్ చేసుకుని మళ్ళీ తిరిగి 91 దగ్గర నుంచి తిరిగి పైకి వెళ్తూ ఉంటే అక్కడ ఒకసారి యావరేజ్ అనేది ప్లాన్ చేయండి. ఎందుకంటే మనకు అప్పటికి 10% డ్రాప్ అయి ఉంటుంది కాబట్టి మనం యావరేజ్ అనేది కూడా చేయొచ్చండి. సో 91 ఫిగర్ అనేది మీరు కొంచెం వాచింగ్లో పెట్టుకోండి. ఎప్పుడైనా సరే 91 కన్నా కిందకి రాకుండా తిరిగి పైకి వెళ్ళిపోతుంది అంటే యావరేజ్ చేసుకోండి. రైట్. సాంబశివరావు గారు, అది సూచన అండి. సో కొండయ్య గారు విజయనగరం నుండి. నమస్తే కొండయ్య గారు. నమస్తే సార్. వెంకట గారితో మాట్లాడండి. సార్, హెచ్డిబి ఐపీఎల్ అలాట్ అయినాయండి. ఓకే, అవి అమ్మేయచ్చా ఉంచుకోవచ్చా? ఉంచుకోండి, లాంగ్ టర్మ్గా ఉంచుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. మనకి ఓపెనింగ్ కూడా 13% అప్తో ఓపెన్ అయింది. ఓపెనింగ్ అయిన తర్వాత నుంచి కూడా బాగా పెరిగిందండి. అయితే బాగా పెరగటం వలన ఈరోజు చిన్న ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. మనకి 835 దగ్గర ఓపెన్ అయ్యింది. 835 దగ్గర ఓపెన్ అయ్యి దాదాపుగా 891 వరకు వెళ్ళిపోయిందండి. అందుకని అంత బాగా పెరిగినప్పుడు ఏమవుతుందంటే చిన్న ప్రాఫిట్ బుకింగ్ జరగటం వలన ఈరోజు ఒక 10 రూపాయలు కిందకు వచ్చింది. సో లాంగ్ టర్మ్గా మీరు ఉంచుకోవాలి అని అనుకుంటే మాత్రం లాంగ్ టర్మ్గా హోల్డ్ చేసుకునే స్టాకే. సో ఉంచుకోండి, పర్వాలేదు. రైట్ అండి, రైట్. సో సార్, కొండయ్య గారు, అది సూచన అండి. సో మరి ఇప్పుడు నాగేశ్వరరావు గారు తాడేపల్లిగూడెం నుండి. గుడ్ మార్నింగ్ నాగేశ్వరరావు గారు. గుడ్ మార్నింగ్ అండి. మాట్లాడండి వెంకట గారితో. నమస్తే అండి. నమస్తే అండి. ఏఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా హెచ్డి ఇన్ఫ్రా అండి, రెండింటిలో ఇంటర్ పాయింట్ చెప్పండి కొద్దిగా, ఏది మంచిది? జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా అండ్ హెచ్డి ఇన్ఫ్రా అండి. హెచ్జి ఇన్ఫ్రా, ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకుందాం అనుకుంటున్నారా? ఏదో ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాం. ఏదో ఒకటి ఎందుకండి, రెండు తీసుకోవచ్చు కదా కొద్దిగా. సో రెండింటితో కంపేర్ చేసుకుంటే జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా బెటర్గా ఉందండి. జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా అండి. జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా బెటర్గా ఉంది. ఎంట్రీ పాయింట్ వచ్చేసి 320 అండి. జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రాలో 320 దాటిన తర్వాత ఎంట్రీ తీసుకోండి. 320 దాటితే మనకి మళ్ళీ దగ్గర దగ్గరగా 360 వరకు కూడా ఫాస్ట్గా వెళ్ళిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తుంది. రైట్ నాగేశ్వర గారు, అది సూచన. రైట్ సార్.
మరి మనం ట్రంప్ దగ్గర సరే టారిఫ్ల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం వెంకట్ గారు. సో టారిఫ్స్లు ఏంటంటే ఈవేళ అంటే రేపు 8వ తారీఖు లోపల తెలిస్తే మనకి అప్పుడు పొజిషన్ బట్టి జరగడం మార్కెట్ కొద్దిగా పరుగు పెట్టే అవకాశం ఉందంటారా? ఎస్ అండి. అంటే బేసికల్గా నేను ఆ పాయింట్ ఎందుకు తీసుకొచ్చాను అంటే, ఎస్ సార్, ఎందుకంటే మనం ఏ సెక్టర్లో అయితే బాగుంటుందనే పాయింట్ దగ్గర మనం మాట్లాడుకుంటా ఉన్నాం. వాటిల్లో ఎగ్జాక్ట్లీ సార్. ఐటీ సెక్టర్ గురించి చెప్పబోతా నేను టారిఫ్లు తీసుకొచ్చాను. ఎందుకంటే వారు టారిఫ్లకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఐటీ సెక్టర్ మీద పెద్దగా ఎఫెక్ట్ ఉండకపోవచ్చు అనేది నా అంచనా. అందువల్ల ఐటీ సెక్టర్ కొద్దిగా బుల్లిష్ గా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి సార్. సో సెకండ్ హాఫ్ నుంచి కూడా ఐటీ సెక్టర్ కొంచెం పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకే రీజన్ సార్, ఈ సెకండ్ హాఫ్ కూడా మనకి రిజల్ట్స్ కూడా వచ్చేది కదా, రిజల్ట్స్ కూడా ఎంతవరకు ప్రభావితం చేస్తాయి సార్ మార్కెట్స్ని? పర్వాలేదండి. అంటే సాధారణంగా ఎవ్రీ ఇయర్ మీరు గమనిస్తూ ఉంటే సార్ ఇవి ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కదా మనకు వచ్చేది ఇప్పుడు. అవునండి. సో ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్సే కాబట్టి సాధారణంగా ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ పెద్దగా మార్కెట్ని ఎఫెక్ట్ చేయవండి. సో ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ మనకి పెద్దగా మార్కెట్ని ఏమి ఎఫెక్ట్ చేయవు. సో సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ నుంచి కూడా కొంచెం అబ్జర్వేషన్లో ఉంటారు. అందుకని ఈ క్వార్టర్ రిజల్ట్స్ మీద మనకి మార్కెట్ మీద పెద్ద ప్రభావం చూపించుకోవచ్చు. రైట్ సార్. సార్ మరో కాలర్ లైన్లో ఉన్నారండి, హైదరాబాద్ నుండి శ్రీనాథ్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్తో వెంకట గారితో మాట్లాడండి. మీ ఛానల్ ఈ మధ్య రెగ్యులర్ గా చూస్తున్నాను సార్ నేను. అంటే ఇట్స్ వెరీ నైస్. థ్యాంక్ యూ సార్. ఎగ్జాక్ట్ గా చాలా బాగుంటుంది ఛానల్. పాయింట్ టు పాయింట్ మాట్లాడుతున్నారు మీరు. ఇద్దరు ఛానల్స్ బాగుంటాయి సార్, ఇద్దరు యాంకర్ అండ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. థ్యాంక్స్ సార్. ప్రైమ్ లైన్ యాజమాన్యం ప్రోత్సాహం సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. సార్ నేను ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటేను, ఇది సుజలాన్ ఎనర్జీ ఉన్నాయి సార్. సుజలాన్ ఎనర్జీ 4000 షేర్స్ ఉన్నాయి, ఐఆర్బి ఎనర్జీ కూడా 4000 షేర్స్ ఉన్నాయి సార్. సో ఐఆర్బి అనేది ఈ మధ్య అసలు పెరగడం లేదు సార్, అంటే లాంగ్ టర్మ్ నుంచి. అది హోల్డ్ చేయమంటారా లేకపోతే ఏమన్నా హాఫ్ షేర్స్ ఏమన్నా అట్లా అమ్మేయమంటారా? ఎంతలో తీసుకున్నారండి ఐఆర్బి ఇన్ఫ్రా? 49.4 సార్. దాదాపుగా మీకు అక్కడే ఉంది. అక్కడే ఉంది సార్. అది మూమెంట్ రావట్లేదు సార్. అది హాఫ్ లోడింగ్ చేయండి, కొంచెం 50% తీసేసేయండి. తీసేయమంటారు సార్? ఓకే, 50% తీసేయండి. మీ ప్రైస్లో 50% తీసేసి మిగతా 50% హోల్డ్ చేయండి. సో ఐఆర్బి వచ్చేసి మనకి పెరగాలి అని అంటే మాత్రం ఆల్మోస్ట్ 58 దాటాలండి. 58 రూపాయలు దాటిన తర్వాత నుంచి అది పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈ మధ్యలో అంతా కూడా కన్సాలిడేషన్ లెవెలే కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ మే దగ్గర నుంచి కూడా మనకి డౌన్ ట్రెండ్లోనే ఉందండి ఐఆర్బి ఇన్ఫ్రా. సో అందుకని ఒక 50% తీయండి, 50% ఉంచండి. కిందకైతే రాదు, అలాగే పైకి వెళ్ళే పరిస్థితి కూడా ప్రస్తుతం లేదు. కొంచెం అంతా కన్సాలిడేషన్ జోన్లో. సుజలాన్ ఎంతలో ఉన్నాయండి? వచ్చేసరికి సేమ్ సార్. అది యాక్చువల్లీ 70లో తీసుకున్నాను సార్. అది సుజలాన్ హోల్డ్ చేయొచ్చు సార్, పర్వాలేదు. సుజలాన్ పెరుగుతుందండి. సుజలాన్ పెరుగుతుంది, మళ్ళీ 80 మార్క్ని అయితే టచ్ చేస్తుంది. కొంచెం టైం పడుతుంది కానీ పెరుగుతుంది. దాన్ని హోల్డ్ చేయండి, ఇబ్బంది లేదు. ఐఆర్బిని మాత్రం ఒక 50% తీసేయండి మీ ప్రైస్ దగ్గర. రైట్ సార్. రైట్ శ్రీనాథ్ గారు, అదేంటి సూచన. సో సార్ మరో కాలర్ లైన్లో ఉన్నాం, నరేష్ ఫ్రమ్ హైదరాబాద్ అండి. గుడ్ మార్నింగ్ నరేష్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నా దగ్గర పాలిక్యాబ్ 5000లో ఉన్నాయి సార్. అలాగే బ్లాక్ బాక్స్ వచ్చేసి 560 రూపాయలు ఉన్నాయి సార్. అవి హోల్డ్ చేయొచ్చా? ఎగ్జిట్ ప్రాఫిట్ ఏమైనా బుక్ చేసుకోవాలా? పాలిక్యాబ్ లో బ్లాక్ బాక్స్ ఏం చేయాలి? పాలిక్యాబ్ ఎంతలో ఉన్నాయన్నారు? 5000 సార్. హోల్డ్ చేయండి, ఇంకా పెరుగుతుంది. బాగానే బుల్లిష్గా వెళ్తుంది కదా. లాంగ్ టర్మ్ కంటిన్యూ చేసుకోవచ్చు సార్. అది 6837లో ఉంది ప్రస్తుతం. మీరు 5000లో తీసుకున్నారు. సో షార్ట్ టర్మ్లో అంటే మీరు ఒకవేళ ప్రాఫిట్ బుక్ చేసుకుందాం అనుకుంటే 7400 వరకు వెయిట్ చేయండి. 7400 దగ్గర ప్రాఫిట్ బుక్ చేసుకోండి. బ్లాక్ బక్ ఎంతలో ఉన్నాయండి? 560 సార్. 560. ఓకే, రీసెంట్గా తీసుకున్నారా? అవును సార్. ఇప్పుడు డిసెంబర్లో అట్లా తీసుకున్నారా? రీసెంట్లీ సార్, ఈ మంత్ లోనే తీసుకున్నాను. అంటే మీరు అడిగేది బ్లాక్ బక్కే కదా, జింకా లాజిస్టిక్స్ సొల్యూషన్స్. బ్లాక్ బక్ 560 రూపీస్. 560 రాలేదు కదా సార్ ఈ మంత్లో. ఎప్పుడు 460 అయ్యి ఉంటుంది. 10-15 డేస్ బ్యాక్ తీసుకున్నాను సార్. అదే సార్ 460 సార్ మీరు చెప్పేది. 460లో తీసుకుంటారు. ఓకే, ఎనీవే రైట్ నో 432లో ఉందండి. హోల్డ్ చేయండి, పర్వాలేదు, పెరుగుతుంది సార్. హోల్డ్ చేయొచ్చు సార్. ప్రస్తుతం 432.55లో ఉంది. ఒకసారి ప్రైస్ చెక్ చేయండి సార్. అది 460 అయ్యి ఉంటుంది. ఎందుకంటే మీకు ఆ ప్రైస్ అనేది రాలేదు 560 అనేది. ఆల్ టైమ్ హై వచ్చేసి మనకి అరౌండ్ 550.70 అండి. సో రైట్ సార్, హోల్డ్ చేయండి సార్, పర్వాలేదు, ఇబ్బంది అనేది పెరుగుతుంది. సో నరేష్ గారు అది సూచన, హోల్డ్ చేయండి, పెరుగుతుందని చెప్తున్నారు సారు. సో సార్ మరో కాలర్ లైన్లో ఉన్నాడు, శ్యామ్ గారు, నాసరావుపేట్. గుడ్ మార్నింగ్ శ్యామ్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెంకట గారు. సార్ గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. 2 స్టాక్స్ గురించి సార్. ఒకటి వచ్చి విష్ణు ప్రకాష్ ఆర్ తుంగాలియా అండ్ 2 మెరైన్ ఎలక్ట్రికల్ సార్. రెండిట్లో పొజిషన్ ఉంది సార్. బాగా లాస్ ఉన్నాను. ఎంతలో తీసుకున్నారండి?
ఈపీఆర్పిఎల్ వచ్చేసి 261 దగ్గర తీసుకున్నాను సార్. మెరైన్ 261 ఓకే. అవును సార్. మెరైన్ వచ్చేసి 300 దగ్గర తీసుకున్నాను. 300 దగ్గర తీసుకున్నారు. అవును సార్. సో రెండు కూడా లాస్ట్ ఇయర్ డిసెంబర్లో తీసుకున్నారు అయితే మీరు. అవునవును సార్. రైన్ ఎలక్ట్రికల్స్ అయితే ఇబ్బంది లేదు సార్, పెరుగుతుంది. మరి మనకి చూసుకుంటే మార్చ్ నుంచి కూడా స్లోగా పెరుగుతూ వస్తుంది మెరైన్ ఎలక్ట్రికల్స్. దాదాపుగా 140 జోన్ నుంచి కూడా మనకి కంటిన్యూస్గా పెరుగుతూ వచ్చిందండి. ఇప్పుడు 244 వరకు వచ్చింది, ప్రస్తుతం 207లో ఉంది. పెరుగుతుందండి. కొంచెం టైం ఇస్తే మీకు మెరైన్ ఎలక్ట్రికల్స్ మీకు ప్రాఫిట్లోనే క్లోజ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. అయితే 225 జోన్ దాటిన తర్వాత యావరేజ్ చేయండి. మెరైన్ ఎలక్ట్రికల్స్లో 225 దాటిన తర్వాత యావరేజ్ చేసుకుని హోల్డ్ చేసుకోండి. విష్ణు ప్రకాష్ మాత్రం బాగా బీటన్ అయిపోయిందండి. ప్రస్తుతం 165.23లో ఉంది. మీరు ఒకవేళ యావరేజ్ చేద్దామన్నా కూడా ఈ జోన్లో కాదండి, 200 దాటాల్సిందే. 200 దాటితేనే విష్ణు ప్రకాష్లో యావరేజ్ చేయండి. అప్పటి వరకు మీరు ఏం చేయొద్దు. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. ఇప్పుడే కొంచెం స్లోగా మూమెంటం స్టార్ట్ అవుతుందండి, చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది. అక్యుములేషన్ జరుగుతుంది. ఒక 3 months పాటు ఇది 200 లెవెల్ కూడా టచ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపించట్లేదు. అయితే ఒక 3 months హోల్డ్ చేయండి. మనకి 200 బ్రేక్ అయిందంటే మాత్రం ఇమీడియట్గా పైకి వెళ్ళిపోతుందండి. అక్కడ యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. చాలా తొందరగా మీ ప్రైస్ అయితే వచ్చేస్తుంది. రైట్ సార్. సార్ మరో కాలాలు ఎన్నో ఉన్నాయండి. శ్రీధర్ గారు ఏలూరు నుండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ వెంకట్ గారు. గుడ్ మార్నింగ్ సార్. అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ 1250లో ఉన్నాయండి. అది ఏమైనా Okay. కరెక్ట్ ఏమైనా వస్తుందంటారా లేకపోతే అంటారండి లాంగ్ టర్మ్కి? ఉంచండి సార్, లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే స్టాకే సార్ రిలయన్స్ ఇండస్ట్రీస్. ఇబ్బంది ఏముంది? మీరు తీసుకుంది చాలా లో ప్రైస్లో 1100 అన్నారు కదా, 1200. ప్రస్తుతం 1524లో ఉంది. ఇంకా పెరుగుతుందండి, ఇబ్బంది ఏమి లేదు. ఇది లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే స్టాకే. ప్రస్తుతానికి ఇది అమ్మే ఉద్దేశం ఏం పెట్టుకోవద్దండి. రైట్ సార్. సార్ మరో కాలాలు లైన్లో ఉన్నారండి. గుడ్ మార్నింగ్ దయాకిరెడ్డి గారు నెల్లూరు నుండి. గుడ్ మార్నింగ్ సార్. హలో, గుడ్ మార్నింగ్ అండి దయాకిరెడ్డి గారు. సార్ వెంకట గారితో మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్. నమస్తే. నమస్తే అండి. నమస్తే. హెరిటేజ్ 500లో తీసుకొని ఉన్నాను. హోల్డ్ చేయొచ్చా లేక ఉంచొచ్చా? ఉంచుకోండి. హెరిటేజ్ మనకి మొమెంటం స్టార్ట్ అయిందండి. 360 దగ్గర నుంచి కూడా ఇప్పుడు పెరుగుతుంది కంటిన్యూస్గా. ప్రస్తుతం 495 వరకు వచ్చేసిందండి. 494.45లో ప్రస్తుతం ట్రేడ్ అవుతోంది. మీరు హెరిటేజ్ ఉంచుకోవచ్చు. ఒకవేళ షార్ట్ టర్మ్లో ఏదన్నా ప్రాఫిట్ బుక్ చేసుకుందాం అనుకుంటే 640 దగ్గర ప్రాఫిట్ బుక్ చేసుకోండి. అప్పటి వరకు ఏం చేయొద్దు. 640 వరకు వెళ్తుందండి తొందరలో. రైట్ సార్. అది దయాకిరెడ్డి గారి సూచన. సో సార్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మన ప్రస్తుతం ఏంటంటే మీరు టారిఫ్స్ అంటే ఐటీ అయితే బెటరు, అంటే ఐటీతో బాగుండొచ్చు అనే ఉద్దేశం ఒకటి దీని ఇంపాక్ట్ ఉండదని చెప్తున్నారు. రీజన్ ఏంటంటే మనకి సార్ టారిఫ్లు ఏమైనా వస్తే అంటే ఐటీ సెక్టార్ మీద కొంచెం టారిఫ్లు తక్కువగా ఉండడానికి ఛాన్సెస్ కనిపిస్తుంది. Okay, మిగతా సెక్టార్తో పోలిస్తే అది సార్ ఇమీడియట్ గా ఎఫెక్ట్ అయ్యేదైతే ఐటీ సెక్టర్ అవ్వకపోవచ్చు. అందువల్ల ఐటీ సెక్టర్ కొంచెం బుల్లిష్గా ఉంటుంది. బులిష్గా ఉండే అవకాశం ఉంది. ఓకే. అవును సార్ పిఎస్యూ బ్యాంకింగ్ సెక్టర్ ఎట్లా ఉండదు సార్ ఉంటే? బ్యాంకింగ్ ఎవర్ గ్రీన్ సార్. మనం ఎప్పటి నుంచో కూడా మన షోలో ఎప్పటి నుంచి దాదాపు 1 or 2 months నుంచి కూడా పిఎస్యూ బ్యాంక్స్ తీసుకోమనే మనం సజెస్ట్ చేస్తున్నాం. అవును సార్, తీసుకోమని చెప్తున్నాం. అలాగే బ్యాంక్స్ కూడా పెరుగుతున్నాయండి, స్లోగా నిదానంగా పెరుగుతున్నాయి. ఎప్పుడైనా సరే అండి పిఎస్యూ బ్యాంక్స్ చాలా స్లోగా పెరుగుతాయండి. మిగతా స్టాక్స్ తో పోలిస్తే ఇవి కొంచెం స్లోగా పెరుగుతాయి. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అనే ఫార్ములాని ఇవి పాటిస్తూ ఉంటాయి. ఎస్ సార్, నిదానంగా వెళ్తూ ఉంటాయండి. కాబట్టి పిఎస్యూ బ్యాంక్లో చక్కగా జాగ్రత్తగా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎస్ సార్. సార్ వెంకట గారు మరో లాస్ట్ కాలాన్ని తీసుకుందామండి. పోచయ్య గారు సంగారెడ్డి నుండి. నమస్తే సార్. నమస్కారం సార్. సార్ వెంకట గారితో మాట్లాడండి సార్. సార్ ఓకే, నమస్కారం సార్. నమస్తే అండి. సార్ నాకు దీపక్ ఫెర్టిలైజర్ 1154లో ఉన్నాయి సార్. ఇప్పుడు హోల్డ్ చేసుకోవాలా లేకపోతే ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా సార్? ఒకటి మళ్ళీ ఒకటి త్రివేణి టర్బైన్ దీపక్ ఫెర్టిలైజర్ ఎంట్రీ ప్రైస్ చెప్పండి సార్. దీపక్ ఫర్టిలైజర్స్ అండ్ త్రివేణి టర్బైన్స్ అండి. త్రివేణి టర్బైన్స్ కూడా హోల్డ్ చేయొచ్చు అని అడుగుతున్నారా? లేదు సార్, ఎంట్రీ ప్రైస్ సార్, ప్రెస్ ఎంట్రీ. త్రివేణి టర్బైన్స్ ఏంటండి, మీరు తీసుకోవాలా లేకపోతే హోల్డ్ చేయాలా అంటున్నారా? కొత్తగా తీసుకోవాలా సార్? ఫ్రెష్ గా తీసుకోవచ్చా? ఏ ప్రైస్ లో? ఓకే. ఎంట్రీ ప్రైస్ చెప్పండి. దీపక్ ఫెర్టిలైజర్స్ అయితే హోల్డ్ చేయండి సార్. ఇంకా పెరుగుతుంది, ఇబ్బంది ఏం లేదు. ప్రాఫిట్ ఏం ప్రస్తుతం బుక్ చేయక్కర్లేదు.
ఈరోజు కూడా చిన్న పాజిటివ్లోనే ఉంది, 1736.40లో ట్రేడ్ అవుతుంది. ఇది హోల్డ్ చేయండి. మీరు మంచి ప్రాఫిట్లోనే ఉన్నారు, 1100 దగ్గర ఎక్కడ తీసుకున్నారు. త్రివేణి టర్బైన్స్ వచ్చేసి మీరు ఒకవేళ తీసుకుందామని అనుకుంటే మాత్రం ఇప్పుడే వద్దండి. మనకి 660 దగ్గర కొద్దిగా రెసిస్టెన్స్ జోన్ కనిపిస్తోంది. 660 దాటిన తర్వాత త్రివేణి టర్బైన్స్లో ఎంట్రీ అనేది ప్లాన్ చేయండి. ప్రస్తుతం కొద్దిగా కన్సాలిడేషన్ అండ్ చిన్న బేరిష్నెస్, ఈరోజు కూడా 1% డౌన్లో ఉందండి. 660 దాటిన తర్వాత తీసుకోండి. సో అది సార్, అది సూచన. సో సార్, మరి కార్యక్రమంలో చివరిగా సార్ గోల్డ్ పొజిషను ఎట్లా ఉండబోతోంది సార్? జనరల్గా ఏంటంటే దాంట్లో ఇన్వెస్ట్మెంట్, సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ ఒక 1 minute చెప్పండి సార్. బుల్లియన్ ఎప్పుడు కూడా ఎవరిగ్రీన్ అండి. సిల్వర్ అయినా గోల్డ్ అయినా మనకి చాలా బాగుంటుంది. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, మళ్ళీ ఇంకొకసారి అందరికీ గుర్తు చేస్తున్నాను. గోల్డ్ కన్నా కూడా కమింగ్ డేస్లో మనకి సిల్వర్ అనేది రిటర్న్స్ పరంగా ఎక్కువగా ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటున్నాయి. కాబట్టి కీప్ ఆన్ ఇన్వెస్టింగ్ గోల్డ్ అండ్ సిల్వర్. అయితే ఈక్విటీ సెక్టర్తో పోలిస్తే అంత స్పీడ్గా రిటర్న్స్ ఇవ్వకపోవచ్చు, అంత పర్సెంటేజ్ ఇవ్వకపోవచ్చు, కానీ బ్యాంక్ ఎఫ్డి రేట్ల కన్నా కూడా ఎక్కువ రిటర్న్స్ అయితే ఇస్తాయండి. కాబట్టి గోల్డ్ అండ్ సిల్వర్ తగ్గినప్పుడల్లా కొనుక్కుంటా హోల్డ్ చేసుకోండి. రైట్ సార్, రైట్. తప్పనిసరిగా సార్, మీరు మంచి మాట చెప్పారు. బ్యాంక్ ఎఫ్డి రేట్స్ కంటే ఈ రిటర్న్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్కి రిటర్న్ ఇవ్వకపోవచ్చు అని అని చెప్పారు. తప్పనిసరిగా అంటే గోల్డ్ ఈటీఎఫ్లు అలాగంటే సిల్వర్ ఈటీఎఫ్లు లాంగ్ టర్మ్ 3 years 4 years పెట్టుకుంటే తప్పనిసరిగా మంచి రిటర్న్స్ వస్తాయనే విషయాన్ని మీరు కూడా మనం గత ప్రోగ్రామ్ లాస్ట్ వీక్లో కూడా మీరు చెప్పడం జరిగింది. అలాగే వచ్చే వారంలో కూడా ఏంటంటే మనకు మళ్ళీ మేకా వెంకట గారు సోమవారం మనతో జాయిన్ అవ్వబోతున్నారు. సో జాయిన్ అయినప్పుడు మేకా వెంకట గారితో మరొక ప్రత్యేకమైన అంశం మీద మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే బ్యాంకులో ఎఫ్డీలు తక్కువ అవుతున్న నేపథ్యంలో అలా కాకుండా ఏంటంటే ప్రభుత్వ పథకాలు ఏమైనా ఉన్నాయా, దీని మీద ఏంటంటే మంచిగా ఉండే పాసిబిలిటీ ఎట్లా ఉందన్నది. ఎందుకంటే ఇవాళ సమయాభావం వల్ల మనం ఇవాళ మాట్లాడలేకపోతున్నాం. వెంకట్ గారు మండే నాడు మనతో పాటు జాయిన్ అవుతారు. సో థ్యాంక్ యూ వెంకట్ గారు. వెంకట్ గారు థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్ సార్. సో చూస్తూనే ఉండండి Prime9 ఫర్ బిజినెస్ ప్రైమ్ టైం. సోమవారం ఉదయం 9:30 ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ మేకా వెంకట్ గారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే.